వెల్కమ్ టు నిహాన్ రియాలిటీ. నిహాన్ రియాలిటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐడిపేల్, చింతల్, పద్మానగర్ రింగ్ రోడ్కి అత్యంత దగ్గరలో అంటే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. 194 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసిన ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ G+1 కలిగి ఉంటుంది. ఈ యొక్క హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మంచి లొకేషన్లో, మంచి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నట్లయితే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. 194 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసిన ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ మీద ఓవరాల్గా మంత్కి వచ్చి 52,000 అయితే రెంట్ అయితే వస్తుందండి. మంచి రెంటల్ ఇన్కమ్ ఉండాలి, అలాగే ల్యాండ్ ఎక్కువ ఉండాలి అనుకున్నట్లయితే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేని ప్రాపర్టీ అండి. ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పటికి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్, అలాగే 2 సింగిల్ రూమ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి. అలాగే ఒక కమర్షియల్గా ఒక షాప్ అయితే ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా 52,000 అయితే రెంట్ అయితే ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద వస్తుంది. ఈ ప్రాపర్టీని 2012లో ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారు. కాబట్టి ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నారండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక 2 బిహెచ్కే అలాగే 2 సింగిల్ బిహెచ్కేలు అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు 2 బిహెచ్కేకి ఎంటర్ అవుతున్నారు. హాల్ అయితే చూస్తున్నారు. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇంకొక బెడ్రూమ్కి ఆనుకునే ఒక కామన్గా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది ఇప్పుడు డైనింగ్ ఏరియా చూస్తున్నారు. డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 194 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఒక డబుల్ బెడ్రూము, అలాగే 3 సింగిల్ బెడ్రూమ్స్, ఒక 2 సింగిల్ రూమ్స్, అలాగే ఒక కమర్షియల్గా ఒక షాప్ అయితే ఇవ్వటం జరిగింది. లొకేషన్ చూసినట్లయితే ఐడిపేల్, చింతల్, పద్మానగర్ రింగ్ రోడ్కి అత్యంత దగ్గరగా ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ నుంచి రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే చింతల్ షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ నుంచి కొంపెల్లి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సుచిత్ర 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేని ప్రాపర్టీ అండి. ఇప్పుడు ఇందాక మీరు డబుల్ బెడ్రూమ్ చూస్తారు. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఈ సింగిల్ బెడ్రూమ్ పక్కనే మరొక సింగిల్ బెడ్రూమ్ కూడా ఉందండి. అది కూడా నేను చూపిస్తాను. ఈ సింగిల్ బెడ్రూమ్లో మనకి ఒక బెడ్రూమ్, అలాగే ఒక కిచెన్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్, అలాగే బాల్కనీ, చిన్న హాల్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఓవరాల్గా 194 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేసిన ఇండిపెండెంట్ హౌస్లో 3 సింగిల్ బెడ్రూమ్స్, ఒక డబుల్ బెడ్రూమ్, 2 సింగిల్ రూమ్స్, అలాగే ఒక కమర్షియల్గా ఒక షాప్ అయితే ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా 52,000 అయితే పర్ మంత్ రెంట్ అయితే వస్తుందండి. మంచి రెంటల్ ఇన్కమ్ ఉండాలి, మంచి ఏరియాలో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని మీరు కన్సిడర్ చేయండి. మీరు డబుల్ బెడ్రూమ్ చూశారు, సింగిల్ బెడ్రూమ్ చూశారు, అలాగే మరొక సింగిల్ బెడ్రూమ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ ఏరియాలో ల్యాండ్ వచ్చి గజం 80,000-85,000 అయితే ఉందండి. అంటే మనకి ల్యాండ్ రేట్‌కే ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుంది. కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే మీరు ఎవరైనా మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా, లేకపోతే మీరేదైనా ఒక ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా మా నేహాన్ రియాల్టీని కాంటాక్ట్ చేయండి. కేవలం నామినల్ చార్జెస్‌తో మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ ప్రాపర్టీకి మంచి లీడ్స్ వచ్చి, తద్వారా మీ ప్రాపర్టీ త్వరగా క్లోజ్ కావడానికి మా నేహాన్ రియాల్టీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఓనర్ అయితే 1,75,00,000 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పారు. ఈ ప్రాపర్టీకి ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేవు. నాకు ఓనర్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో దాన్ని మాత్రం నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. గమనించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ బంధువులకు గానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే దయచేసి షేర్ చేయండి. మా ఛానల్‌ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసామండి ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మరి టెర్రస్ పైకి అయితే మనం వెళ్తున్నాం. టెర్రస్ పైన 18 పిల్లర్స్ అయితే ఇవ్వటం జరిగింది. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశారండి. దీనిపైన ఒక ఫ్లోరు, అలాగే పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చండి. ఓవరాల్‌గా 18 కాలమ్స్ అయితే ఇవ్వటం జరిగింది. మనకి డైరెక్ట్‌గా స్లాబ్ వేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్‌ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.